నమస్తే, వెల్కమ్ టు అప్రన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ఏఐసిసి కొత్త భవనం ప్రారంభోత్సవం హాజరు కానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నేడు కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ, హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్ఎల్పీ దాఖలు. నేడు అధునాతన యుద్ధ నౌకలు ప్రారంభం, జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ. కేరళ తమిళనాడుకు కళ్ళకడల్ ముప్పు, తీరంలో ఉవ్వెత్తున అలలు ఎగిసిపడే అవకాశం. నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 8న సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయగా క్వాష్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కేటీఆర్ పిటిషన్ను జస్టిస్ త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారించనుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ సుప్రీంకోర్టులో కేవియట్లో దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదన కూడా వినాలని పిటిషన్లో పేర్కొంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇవాళ ఢిల్లీలో ఏఐసిసి కొత్త భవనం ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు ఉత్తమ్, రాజనరసింహ పాల్గొనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి కలవనున్నారు. మరోవైపు ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం కొత్త భవనం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ సోనియా ఇందిరా భవన్ ను ప్రారంభించనున్నారు. గత 5 దశాబ్దాలుగా ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్లో పార్టీ ప్రధాన కార్యాలయం ఉంది. కాంగ్రెస్ నూతన కార్యాలయం 9A కోట్ల రోడ్డులో నిర్మించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొనున్నారు. ప్రధాని మోదీ ఇవాళ ముంబైలో పర్యటించనున్నారు. 3 ఫ్రంట్ లైన్ నావికా యుద్ధ విమానాలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాష్గిర్లను నావికా డాక్ యార్డ్లో దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. రక్షణ తయారీ, సముద్ర భద్రతలో భారతదేశం దృష్టిని సాకారం చేయడంలో 3 ప్రధాన నావికా దళ పోరాటాలను ప్రారంభించడం గణనీయమైన పురోగతిని సూచిస్తోంది. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని నావీ ముంబైలో కర్ఘర్లోని ఇస్కాన్ ఆలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ఇవాళ ముంబైలో పర్యటించనున్నారు. 3 ఫ్రంట్ లైన్ నావికా యుద్ధ విమానాలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాష్గిర్లను నావికా డాక్ యార్డ్లో దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. రక్షణ తయారీ, సముద్ర భద్రతలో భారతదేశం దృష్టిని సాకారం చేయడంలో 3 ప్రధాన నావికాదళ పోరాటాలను ప్రారంభించడం గణనీయమైన పురోగతిని సూచిస్తోంది. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని నావీ ముంబైలోని కార్ఘర్లో ఇస్కాన్ ఆలయాన్ని కూడా ప్రారంభించనున్నారు.
కేరళ తమిళనాడు రాష్ట్రాలను కళ్ళకడలు వణికిస్తోంది. రెండు రాష్ట్రాల తీరాలకు కళ్ళకడలు ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెచ్చరించింది. అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగిసిపడే అవకాశం ఉందని OIS వెల్లడించింది. ఈ క్రమంలో తీరంలో ఇప్పుడిప్పుడే ఉవ్వెత్తులు అలలు ఎగిసిపడుతున్నాయి. తీరంలో ఈ అలలు మరింత ఉధృతంగా ఎగిసిపడే అవకాశం ఉందని అంచనా వేసింది. INCOIS హెచ్చరికల నేపథ్యంలో కేరళ తమిళనాడు రాష్ట్రాల విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ అయ్యారు. తీర ప్రాంతాలపై అదనపు నిఘా పెట్టాయి. అలల ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. పర్యాటకులు ఎవరూ బీచ్కు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. కేరళ తమిళనాడు రాష్ట్రాలను కళ్ళకడలు వణికిస్తోంది. రెండు రాష్ట్రాల తీరాలకు కళ్ళకడలు ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం సంస్థ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెచ్చరించింది. అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగిసిపడే అవకాశం ఉందని INCOIS వెల్లడించింది. ఈ క్రమంలో తీరంలో ఇప్పుడిప్పుడే ఉవ్వెత్తులు అలలు ఎగిసిపడుతున్నాయి. తీరంలో ఈ అలలు మరింత ఉధృతంగా ఎగిసిపడే అవకాశం ఉందని అంచనా వేసింది. INCOIS హెచ్చరికల నేపథ్యంలో కేరళ తమిళనాడు రాష్ట్రాల విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ అయ్యాయి. తీర ప్రాంతాలపై అదనపు నిఘా పెట్టాయి. అలలు ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాయి. పర్యాటకులు ఎవరూ బీచ్కు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. శిల్పారామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జబర్దస్త్ నటులు రాజమౌళి, రియాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాల ప్రజలు కార్యక్రమాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇంట్లో మావోయిస్టు లేఖ కలకలం సృష్టించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నకిలీ లేఖగా తేల్చారని ఎస్పీ జానకి స్పష్టం చేశారు. నకిలీ మావోయిస్టులుగా చెల్లమణి అవుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ లచ్చన్న దళం పేరు మీద లేఖ విడుదల చేశారు. లేఖలో జడ్చర్ల ఎమ్మెల్యే ఆయన సోదరుడు, అనుచరులు పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బలవంతంగా పేదల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆయన అనుచరులు కలిసి బాలానగర్, రాజాపూర్ ప్రాంతంలో ఉన్న కంపెనీలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో మహబూబ్ నగర్ జిల్లా పోలీసు యంత్రాంగం ఈ లేఖపై విచారణ చేపట్టిందని ఎస్పీ జానకి వెల్లడించారు. కేసు రిజిస్టర్ చేశాము. కంప్లైంట్ వచ్చి చిత్తనూరి రవికుమార్. ఇతను ఇంటి మీద భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కింద వచ్చేసి మొత్తం మ్యాటర్ అయిపోయిన తర్వాత లచ్చనదళం అనేసి ఒక లెటరు హెడ్ మీద రాసి అక్కడ అంటించడం జరిగింది. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఆ ప్రస్తుతం ఉన్న జడ్చర్ల ఎమ్మెల్యే గారిని బెదిరించుకుంటూ అన్నీ కూడా రియల్ ఎస్టేటు అవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారనేసి ఆయనతో పాటు మరికొందరు నేమ్స్ ఆ ఊర్లో ఎవరైతే పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు పెట్టి ఆ పిటిషను అంటే ఆ లెటరు అక్కడ పేస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకు 10th రోజు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము. అది ఇన్వెస్టిగేషను చేసే క్రమంలో మనకు కొంతమంది మీద
డౌట్ఫుల్ అనిపించి ఇందులో మనకి ఎవరైతే ఏవన్ షేక్ రఫీక్ ఇతను ఒక 50 years ఉంటాయి. ఇతను అంతకుముందు మనకు ఎలక్షన్స్ ముందు ప్రస్తుత జడ్చర్ల ఎమ్మెల్యే గారు వెంబటే తిరిగేవాడు. దాని తర్వాత అతను అంటే ఆయనతో తిరగడం వల్ల నాకేమీ ఆర్థికంగా లాభం లేదు, నేను అనుకున్నట్లు జరగట్లేదు అనేసి అతను వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఫర్దర్గా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గెలిచారు. అది మనసులో పెట్టుకొని అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, ఊర్లో భయభ్రాంతులకి గురి చేయాలి ఆయన్ని, ఆయన అనుచరులు కొంతమందిని అనేసి ఆ టార్గెట్ పెట్టుకొని ఈ పిటిషను మనకు షాద్నగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకొని ఒక 30 లెటర్ హెడ్స్ తయారు చేసుకొని, ఒక లెటర్ హెడ్ మీద ఎవరైతే ఈ రఫీక్ ఉన్నాడో ఇతనితో పాటు కుమ్మరి భగవంతు అనేసి అతను కూడా సేమ్ విలేజ్, వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేసి ఆ లెటర్ హెడ్ మీద ఇప్పుడు ఏదైతే ఆ మ్యాటర్ ఉందో ఆ కంప్లైంట్లో మనకు 10th రోజు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్లో ఆ మ్యాటర్ అంతా రాసి అక్కడ పేస్ట్ చేశారు. మనకు డౌట్ వచ్చి ఇతన్ని విచారించగా ఇది నిజం బయటకు వచ్చింది. ఇతనితో పాటు మనకు ఈ కుమ్మరి భగవంతు అండ్ వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఆ రైటింగ్ ఎవరిదైతే ఉందో అతన్ని ముగ్గురిని కూడా మనము ఇప్పుడు రిమాండ్ చేస్తాం. ఏపీలోని పురాతన దేవాలయాలను పునర్నిర్మిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆలయాలను అభివృద్ధి చేసి జీవనోద్ధరణ చేస్తున్నట్టు చెప్పారు. నెల్లూరులోని నవాపేట ధర్మరాజు ఆలయం, శివాలయాలను సందర్శించారు. నగరంలోని పురాతన శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయం, ధర్మరాజు దేవాలయాలకు పునర్వైభవం తీసుకొస్తామన్నారు. గతంలో శివాలయ పునర్నిర్మాణం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయన్నారు. నిర్మాణ పనులు కనీసం టెండర్ దశకు కూడా నోచుకోలేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆగమ పండితుల సలహా మేరకు పునర్నిర్మాణాలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ఆనం వెల్లడించారు. ఆగమ పండితులు ఆ యొక్క ఆగమోక్త నియమాలు, కార్యక్రమాలు ఇక్కడ ఎవరు చూస్తూ ఉన్నారంటే, పూర్వం పెద్దలు ఉండేవారు, వాళ్ళు ఇప్పుడు లేరు, వారు వారసులు ఉన్నారు. అయితే మనకి పక్క గ్రామాల్లోనే ఉన్నటువంటి ఆగమ శాస్త్ర పండితులు ఉన్నారు, వాళ్ళు ఈ ఆలయాలను చూస్తున్నారు ఈ ప్రాంతంలో అని చెప్పి చెప్పడం జరిగింది. వారిని కూడా ఆహ్వానించి ఆలయ పరిస్థితుల గురించి అధ్యయనం చేయించాలని చెప్పి సూచించడం జరిగింది. ఈ ఆలయంలో 2012లో ఒకసారి ఆలయంలో వర్షం పడితే పడినటువంటి నీళ్ళన్నీ గర్భగుడిలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడు దీన్ని కొంత డెవలప్ చేయాలన్న తర్వాత కొంతమంది డొనేషన్ ఇవ్వడానికి డోనార్లుగా వచ్చారు. వారు డోనార్లుగా వస్తే దీన్ని రిపేర్ చేయడం జరిగింది. అది తాత్కాలిక ప్రాతిపదికనే చేయాలి, అలాగే చేశారు. తర్వాత 2022లో మళ్ళీ ఒకసారి దీన్ని పునర్నిర్మాణం చేయాలి అని చెప్పి మరి ఆనాడు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొంతమంది మాట్లాడడం, స్థపతులు, ఇంజనీర్లు అందరూ కూడా ప్రణాళికలు తయారు చేయడం, దాదాపు 1,50,00,000తో ఆలయాన్ని కట్టాలి అని ఒక నియమం చేశారు. అంతవరకే పరిమితి. దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. టెండర్లు పిలవడం, టెండర్ల స్థాయిలో ఆగిపోవడం, టెండర్ పాడిన వాడు ముందుకొచ్చి మేము డబ్బు కట్టి కాంట్రాక్ట్ చేస్తామని కానీ చేయమని కానీ వాళ్ళు ఇప్పటికీ చెప్పలేదు. అలాగే శాస్త్రబద్ధంగా ఆగమ పద్ధతుల ప్రకారం టెండర్లు కూడా పిలవలేదు. అందుకని ఈ ఆలయం ఇవాళ 3 సంవత్సరాల తర్వాత కూడా కేవలం ఒక్క రాయి కూడా పెట్టలేదు దీని పునర్నిర్మాణం. అందుకని ఇవాళ ముఖ్యంగా నారాయణ గారి సారథ్యంలో మేమందరం వచ్చాం, శివాలయాన్ని చూసాం. ఈ ఆలయ నిర్ణయించడానికి నెల్లూరులో ఉన్న టెంపుల్స్ అన్నిటిని ఏ విధంగా పునర్నిర్మించాలి. టెంపుల్స్ అలాగే ఉంటాయి, వాటికి సంబంధించిన వసతులు కానీ, ఇదేదో ఇక్కడ వర్షం పడితే నీరు గుడ్లోకి వస్తాయంటే దానికి కొంత పైకి లేపడం జరిగింది. దానివల్ల మళ్ళీ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అలాంటివి ఇబ్బందులు రాకుండా అయితే టెంపుల్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా అగమ పండితులు, అదేవిధంగా సప్తలు, వీళ్ళందరి యొక్క సూచన మేరకు చేయాలి. ఇది వెంటనే గబగబా చేసేది కాదు.
అందువల్ల ఈరోజు ఈ రెండు విజిట్ చేసాం. వాళ్ళని అధికారులకు కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఈ రెండింటికి ఎస్టిమేషన్ చేస్తే వాటిని వీలైన తొందరలో మొదలు పెట్టిస్తామని మన యొక్క గవర్నమెంట్ మంత్రివర్యులు ఆనం రామనాయుడు చెప్పారు. దానికి వారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనసులో అంటే ఆ వర్క్ ని బట్టి మామూలు కన్స్ట్రక్షన్ అయితే వేరు, టెంపుల్స్ వర్క్ అయినప్పుడు ఆ శాస్త్ర ప్రకారం చేయాలి. అందువల్ల కొంత టైం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. అయినప్పటికీ పర్వాలేదు. ఈ యొక్క నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని సీతారాం ఏచూరి క్రీడా ప్రాంగణంలో ఆటల పోటీలు ప్రారంభించారు. ఆత్మకూరు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించనున్నారు. క్రీడలను ఆత్మకూరు సిపిఎం కార్యదర్శి డేవిడ్ రాజు ప్రారంభించారు. క్రికెట్ను సిపిఎం జిల్లా కౌలు రైతుల సంఘం నాయకులు లక్ష్మీపతి ప్రారంభించారు. ఆత్మకూరులో గత కొన్ని సంవత్సరాలుగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరంగా వివిధ రకాల ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ ఆటల పోటీలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఆత్మకూరు టౌన్ లో నిర్వహించడం జరుగుతుంది. గత 40 సంవత్సరాలుగా ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ ఆటల పోటీల్లో క్రికెట్, వాలీబాల్, షటిల్, ఫుట్బాల్ మరియు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ ఆటల పోటీల్ని క్రీడాభిమానులు, క్రీడాకారులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. లౌకిక తత్వం వర్ధిల్లాలి, రాజ్యాంగాన్ని పాటించాలి, మత సామరస్యం వర్ధిల్లాలి అనే నినాదంతో యువత ఈ ఆటల పోటీలు జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆటల పోటీల ప్రాంగణాన్ని మాజీ కేంద్ర కార్యదర్శి స్వర్గస్థులు సీతారాం ఏచూరి గారి యొక్క పేరుని పెట్టడం జరిగింది. ప్రజలందరూ ఈ సంక్రాంతి ఆటల పోటీలను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా యువత ఈ పండుగ దినాల్లో చెడు వ్యసనాలకు పోకుండా ఈ పండుగ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు ఏపీ, కోస్తా జిల్లాలో ఎక్కడ చూసినా కోడి పందాల సందడి కనిపిస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఇళ్లలో పండుగ శోభ కనిపిస్తే గ్రామాల శివార్లు, ఖాళీగా ఉన్న పంట పొలాల్లో కోడి పందాల కోలాహలం ఉంటుంది. సంక్రాంతికి ఇది సాధారణంగా కనిపించే సీన్. అయితే ఇదే సందడిలో పందుల పందాలు కూడా నిర్వహించడం విశేషం. ఈ పందుల పందాలకు తాడేపల్లిగూడెం మండలం కొంచనపల్లి గ్రామం వేదికగా నిర్వహించారు. దేశవాళీ పందులు, సీమ పందులు ఇలా వేర్వేరు జాతుల పందులను బరిలో దింపి పోటీలు నిర్వహించారు. ఆ వరాహాలు పౌరుషంతో పోరాడుతుండగా జనాలు కేరింతలతో తిలకించారు.
సంక్రాంతి అంటేనే సందడి. ఆటపాటలతో సంక్రాంతి సంబరాలు పల్లెల్లో ఘనంగా జరుపుకుంటారు. కామారెడ్డి జిల్లా కిష్టాపూర్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో కింగ్స్ టీమ్ సహకారంతో ఈ క్రీడలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలతో శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని గ్రామం తెలిపారు. తమ గ్రామం క్రీడలకు ఆదర్శమని, క్రీడా స్ఫూర్తిని నింపుతూ జిల్లాలో ప్రత్యేక గుర్తింపును చాటుతున్నామని అంటున్న గ్రామస్తులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కూడా ప్రతి ఒక్క సంక్రాంతి వేడుకలు కూడా ప్రతి విలేజ్ లో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కూడా ఏదైతే విద్యార్థులందరికీ కూడా హాలిడేస్ ఉన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి క్రీడా కూడా పెద్ద మొత్తంలో కూడా ప్రతి గ్రామాల్లో ఆడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతిలో కేవలం ఆటలే కాదు, అన్ని రకాల పాటలతో పాటు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, అన్ని రకాల కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా సంక్రాంతి సంబరాలను నెలకొల్పుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కామారెడ్డి జిల్లా కిష్టాపూర్ లో అయితే దీనికి సంబంధించినటువంటి వివేకానంద యూత్ ఆర్గనైజేషన్ సంబంధించి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఏం నిర్వహించారు, ఏం చెప్పదలుచుకున్నారు అనే ఒక అంశం పైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిష్టాపూర్ సంబంధించినటువంటి గ్రామస్తులు ఉన్నారు, యూత్ ఆర్గనైజేషన్ ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఏదైతే సంక్రాంతి అంటేనే ఒక పెద్ద ఫెస్టివల్, అనేక రకాలైనటువంటి ఆటలు ఆడుతుంటారు. ఈ నేపథ్యంలో కూడా కిష్టాపూర్ గతంలో కూడా ఎన్నో రకాల ఆటలు కూడా ఆడిపించిన నేపథ్యం ఎట్లా చూస్తారు? అంటే వీళ్ళందరికీ ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఒక మంచి వేదిక కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీని గురించి మీరు ఏం చెప్తారు? కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో మేము గత 11 సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించే వాళ్ళం. గ్రౌండ్ లేకపోవడం మూలంగా ఈ సంవత్సరం మా యొక్క బ్రదర్స్, మా యొక్క తమ్ముళ్ళు వివేకానంద యూత్ వాళ్ళు మండల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించాలని మాకు అడగడంతో వారికి మేము సాధన లేక మా యొక్క సహకారంతో వాళ్ళకు మండల్ లెవెల్లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించమని మేము చెప్పడం జరిగింది. చెప్పడంతో దాదాపు 30 టీంలు పాల్గొన్నాయి. అందులో ఈ రోజు దాదాపు 3 రోజులు ఈ పోటీలు కొనసాగాయి. ఈ పోటీలలో మొదటి విజేతగా వీరాపూర్ గెలిచారు. రెండో విజేతగా కిష్టాపూర్ విజేతగా గెలిచింది. మొదటి విజేతకు 10,000 రూపాయలు మరియు ట్రోఫీ అందజేయడం జరిగింది. రెండో విజేతకు 5,000 రూపాయలు మరియు ట్రోఫీ అందజేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో గత 14 సంవత్సరాల నుంచి పండగ వాతావరణంలో నెలకొల్పుతుంది అని తెలియజేస్తున్నాను. యువతకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా కూడా ఈ ఆటలు చాలా ఉపయోగపడతాయి. ఆటల వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ముఖ్యంగా కూడా సంక్రాంతికి అయితే ఇలాంటి సంబరాలు చేస్తూ ఉంటారు. చెప్పండి, ఏం చెప్తారు అసలు దీనిపై? కిష్టాపూర్ గ్రామ యువత వివేకానంద యూత్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి, మేము కిష్టాపూర్ కింగ్స్ వాళ్ళు మేము టోర్నమెంట్ పెడుతున్నాం, కొంచెం సహకరించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకి నిజంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ చిన్న పిల్లలు యూత్ ముందుకొచ్చి కిష్టాపూర్ గ్రామంలో పేరు తీసుకొచ్చే విధంగా టోర్నమెంట్ నిర్వహించడం అనేది వారికి అభినందనీయం. ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను అభినందన తెలియజేస్తున్నా. వాళ్ళు ఎటువంటి భేషజాలకు పోకుండా, ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా చాలా చక్కగా ఐకమత్యంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను. అయితే ఆటలు అనేటివి చాలా ముఖ్యం నేటి యువతకు. నేటి యువత పెడతవన పోకుండా ఉండడానికి ఆటలు చాలా సహకరిస్తాయి. ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఆటలు చాలా ముఖ్యమని నేను తెలియజేస్తున్నా. నేటి యువత సన్మార్గంలో నడవడానికి ఆదర్శపాయుడైనటువంటి శ్రీ వివేకానంద స్వామి వారి పేరు మీదుగా యూత్ ఏర్పాటు కావడం, అలా వివేకానంద స్వామి టోర్నమెంట్ పేరు మీదుగానే జరపడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మరొకసారి వాళ్ళకి ఇట్లాంటివి మీరు ఎంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ మేము కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాం. యూత్ సభ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు యూత్ కూడా వివేకానంద యూత్ సంబంధించి విజేతగా నిలిచారు. యూత్ గా మీరు ఎలాంటి ఆటలు ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారు? దీని యూత్ పరంగా కూడా మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు పిల్లలందరికీ కూడా? గేమ్స్ అంటే ఇప్పుడు శారీరక ఉల్లాసం కొరకు ఏ గేమ్స్ అయినా పర్లేదు. ముఖ్యంగా మేము ఈ టోర్నమెంట్ కి పెట్టడానికి ఇన్స్పిరేషన్ కింగ్స్ యూత్ టీమ్. ఎందుకంటే వాళ్ళ సహకారంతోనే ఈ యొక్క టోర్నీ నిర్వహించాము. వాళ్ళ సహకారంతోనే ఇప్పుడు మండల్ లెవెల్లో ఈ వాలీబాల్ టోర్నీ నిర్వహించాము. వీళ్ళ సహకారం ఉంటే మరియు గ్రామ పెద్దల సహకారం ఉంటే, ఫ్యూచర్ లో వీళ్ళ సహకారం ఉంటే తప్పకుండా జిల్లా స్థాయిలో ఇలాంటి
వాలీబాల్ అని కాకుండా ఏ పోటీలు అయినా సరే తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాను. చెప్పండి. ముఖ్యంగా యువతకు తెలియజేయమనగా శ్రీ వివేకానంద యూత్ వారికి ఈసారి తొలిసారిగా వాలీబాల్ మా గ్రామంలో జరిగింది. ప్రతి సంవత్సరం గత 14 సంవత్సరాలుగా క్రికెట్ జరుగుతుంది. ఈసారి ఓన్లీ వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. వారు మండల స్థాయి జరిగింది కాబట్టి ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ మండల స్థాయి కాకుండా జిల్లా స్థాయి వరకు మేము వారికి ఎల్లవేళ సహకారం చేస్తామని కోరుకుంటున్నాం. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికి కూడా సంక్రాంతి సందర్భంగా కూడా ఆటలు చాలా కీలకంగా ప్రతి గ్రామంలో ఆడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కిష్టాపూర్ గ్రామంలో కూడా పెద్ద ఎత్తున క్రీడలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మండల స్థాయి వాలీబాల్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున జట్లు పాల్గొన్నాయి. ఇది యువతకు ముఖ్యంగా కూడా శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి కూడా ఈ ఆటలు కూడా తోడ్పడతాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్ తో శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో కోడి పందాలు నిర్వహించారు. జిల్లా టీడీపీ యూత్ లీడర్ మోటుపల్లి సాయి అరవింద్ విజేతలకు 2 స్కూటీలు బహుమతిగా అందించారు. సంక్రాంతికి కోడి పందాలు, ఎడ్ల పందాలు, పొట్టేలు పందాలు, ముగ్గులు పోటీలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని ఏపీ టీడీపీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గంట్ల తిరుపతి అన్నారు. ఇవి సాంప్రదాయకంగా వస్తున్నాయని వీటిని ఎవరూ మర్చిపోకూడదని వెల్లడించారు. ప్రజలందరికీ అలాగే ఆకివీడు విచ్చేసినటువంటి బంధువులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన యువ నాయకుడు సాయి అరవింద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కోడి పందాలు అంటేనే తెలుగువారి జీవన విధానంలో ఒక భాగం. తెలుగువారికి సంక్రాంతి పండుగ అంటే ఎంతో మరి అమూల్యమైనటువంటి ఒక అనిర్వచమైనటువంటి అనుభూతినిచ్చేటువంటి పండుగ. మరి భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా తెలుగువారు ఎక్కడున్నా కానీ సంతోషాలతో ఇల్లు విరిసే విధంగా ఈ పండుగలు జరుపుకోవటం అనేది మనం అందరం కూడా అనాదిగా చూస్తున్నాం. మరి ఈ విధంగా కోడి పందాలు కానివ్వండి, ఎడ్ల పందాలు కానివ్వండి, అలాగే గొర్రెలు పందాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పశు సంపదకు సంబంధించినటువంటి పందాల వల్ల మనలో ఉన్నటువంటి మరి ఈ తెలుగు వారి యొక్క పౌరుషం జగద్విదితం అవుతుంది. మరి ఈ విధంగా ఈ రోజు ఇక్కడ వేసినటువంటి కోడి పందాల్లో ఐదేవారం ఎక్కువ పందాలు గెలుచుకున్నటువంటి ఐదేవారం రమేష్ రాజు గారికి ఈ యొక్క స్కూటీని బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను విచారించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈడీకి అనుమతిచ్చింది. ప్రజాప్రతినిధులను విచారించేందుకు ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్లో ఆదేశించింది. ఈ మేరకు తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా కేజ్రీవాల్ను విచారించేందుకు ఓకే చెప్పడంతో కేంద్రం చర్యలు తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.